తప్పుడు ప్రచారాలు తాత్కాలికం చేసిన పనులు శాశ్వతమని సీఎం చంద్రబాబు అన్నారు. కుప్పంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పుడు ప్రచారాలతో ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు అని అన్నారు. ఇచ్చిన కార్యక్రమాన్ని సుపరిపాలన తొలి అడుగు, దీని మీద అందరం కూడా క్యాంపెయిన్ చేయాలని చెప్పే ఉద్దేశంతో పిలిపించాం. దానికే నేను ప్రారంభించాను ఇక్కడ నా కాన్స్టిట్యున్సీలో. దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం ఎప్పటికప్పుడు మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇప్పుడు మనం ఆ కార్యక్రమానికి వెళ్దాం. అది కంటిన్యూ అయిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. అది కూడా ఈరోజు మధ్యాహ్నం మీటింగ్ పెట్టాను. ఎప్పుడూ చేయని విధంగా మనం ఆదుకుంటున్నాం. అది కూడా నేను మధ్యాహ్నం బ్రీఫ్ చేస్తాను. అది ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయలేని పరిస్థితి. 1 ఇయర్ లోపు అయితే మంచి కాస్ట్తో కొనుగోలు చేస్తారు బయర్స్, కానీ వీళ్ళు అమ్ముకోలేని పరిస్థితి. ఆ పల్స్ గవర్నమెంట్ ఏదైనా అంటే మినిమం రేటు పెట్టి కొనుగోలు చేయగలిగితే మనం ఎక్కడ కొంటామంటున్నాం, కొనేసి ఏం చేయాలి? టీటీడీ మళ్ళీ వాళ్ళకు ఆ భారం పెడితే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? ఇవన్నీ ఇంప్లికేషన్స్ కదా. ఒక ఇది కాదు కదా. గవర్నమెంట్ 4 రూపాయలు ఇస్తారు కదా, దాదాపు 4 లక్షల టన్నులు అంచనా వేస్తున్నారు. అంటే 150 కోట్ల అది ఇచ్చామ్మా. దానికి రేపు అన్నీ మీరే కొనాలన్నా కూడా ఎక్కడ కొనగలుగుతామంటున్నా. క్రాప్ మేనేజ్మెంట్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేయాలి. అందుకే ఎప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వని విధంగా 200 నుంచి 250 కోట్ల రూపాయలు అవుతుంది మనం ఇచ్చే సబ్సిడీ కూడా ఒక్క మ్యాంగో రైతులకే. అది కూడా మనం ఇస్తున్నాం. మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడతాం. మధ్యాహ్నం అందరితో మాట్లాడి ఏ విధంగా మనం చేయగలుగుతాం అన్ని విషయాలు చేస్తాం. నిజమేనాయా? ఏం చేయాలంటున్నా? ఎవరు పెట్టాలి? టీటీడీ పెట్టాలి. వాళ్ళు ఏమంటారు? మేమెందుకు చేయాలంటే మళ్ళీ అవన్నీ విషయ సర్కిల్స్ కదా. భక్తుల యొక్క సెంటిమెంట్స్ కూడా మనం చూసుకోవాలి కదా. అవన్నీ ఉంటాయమ్మా. ఇవన్నీ ఏంటి ఎప్పుడన్నా చేశారా? కాదు, ఎప్పుడన్నా 4 రూపాయలు ఇచ్చి కొన్నారా? రెండోసారి నేనే కొంటున్నా. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. వర్షాన్ని లెక్క చేయకుండా వర్షంలోనే ఇంటింటికి వెళ్లి ప్రజలకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని వివరించారు. పథకాల అమలుపై ముద్రించిన కరపత్రాలను అందజేశారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి సమస్యలపై సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. కూటమి ప్రభుత్వం తొలి సంవత్సరానికి ప్రజలు మంచి స్పందన ఇస్తున్నారని అన్నారు. ప్రస్తుతం అమలవుతున్న సూపర్ 6 పథకాల్లో భాగంగా తల్లికి వందనం ద్వారా అర్హత ఉన్న ప్రతి తల్లి బ్యాంక్ ఖాతాల్లో పిల్లల సంఖ్యను అనుసరించి నిధులు జమవుతున్నాయని పేర్కొన్నారు. అలాగే దీపం పథకం, డిఎస్సి ద్వారా యువతకు ఉద్యోగాలు, ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, త్వరలోనే రైతు భరోసా నిధులు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. అన్నా క్యాంటీన్ల స్థాపన, 4,000 రూపాయల పింఛన్ పంపిణీ కూడా జరుగుతుందని పేర్కొన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో గతంలో సమస్యల సమయంలో 21 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, శ్మశానాల అభివృద్ధి చేపట్టామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఇయర్ అయింది. మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం ఈ సంవత్సరంలో ఏ అయితే కార్యక్రమాలు చేసామో, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసామో, ఏ పథకాలు అయితే మనం ఇచ్చామో, ఏ అయితే వాగ్దానం చేసి ఎన్ని పథకాలు ఇచ్చామో అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి పేపర్ ద్వారా ఇచ్చి మాట్లాడమని చెప్పడం జరిగింది. మేము అలాగే ప్రతి ఇంటికి తిరుగుతున్నామండి. ఈరోజు తిరుగుతుంటే మంచి స్పందన ఉంది. ఏంటంటే మేము ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే ఒక్కొక్క పథకం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తల్లికి వందనం ప్రతి తల్లికి కూడా అమౌంట్ పడడం జరుగుతుంది. 15,000 రూపాయలు కూడా ప్రతి ఇంటికి పడుతుందా లేదా అని అడిగితే పడుతుందని చెప్పడం జరిగింది. అదే దీపం పథకం, దీపం 3 సిలిండర్ ఇస్తామని చెప్పి
ఫ్రీగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం వాగ్దానం చేశారు. అలాగే దీపం పథకం కూడా పెట్టడం జరిగింది, తీసుకోవడం కూడా జరిగింది అని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. 2 సిలిండర్లు వచ్చాయి, ఇంకో సిలిండర్ వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే యువతకి ఉపాధి మెగా డిఎస్సి అని చెప్పి పెడతామని చెప్పారు. యువతకి అది పెట్టడం కూడా జరిగింది. అలాగే యువతకి 3000 ఇస్తామన్నారు, అది కూడా త్వరలో ఇస్తామని చెప్పమని చెప్పారు. వారు అది కూడా శాంక్షన్ చేస్తారని చెప్పి నమ్మకంతో మీకు చెప్పడం జరుగుతుంది. అది ఒకటే కాదు, మహిళకు ఉచిత బస్సు అది కూడా ఆగస్ట్ 15 నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ 15 నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా టికెట్ లేకుండా ప్రయాణం చేస్తారని చెప్పేసి మేము ఇంటింటికి వెళ్ళి తెలుగు రాష్ట్రాల్లో హిందూ ధర్మం కోసం పోరాడే ఏకైక నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని భువనేశ్వరి శర్మ అన్నారు. గాజువాకలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, నా పేరు కొత్తలంక భువనేశ్వరి శర్మ అండి. నేను హిందూ ధర్మ రక్షా సమితి ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. మొన్న తమిళనాడులో మీటింగ్ అయింది. సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం ఇంటింటా పూజించబడుతున్న మురుగన్ మాకు మీకు సుబ్రహ్మణ్యుడు మాకు సనాతన ధర్మం అంతా ఒకటే. సనాతన ధర్మం జోలికి వస్తే మేము ఊరుకునేది లేదు అని పవన్ కళ్యాణ్ అనడం రాజకీయం ఏమవుతుందండి కట్టప్ప? మీరు పవన్ కళ్యాణ్ ఒక కారణ జన్ముడు, పవన్ కళ్యాణ్ ఒక ధర్మ రక్షకుడు, పవన్ కళ్యాణ్ ఉత్తముడు, పవన్ కళ్యాణ్ ఒక యోగి, పవన్ కళ్యాణ్ అంజనా పుత్రుడు, సురేఖమ్మ దత్తుడు, మాకు మరో నరేంద్రుడు పవన్ కళ్యాణ్. నీ పేరు సత్యరాజ్ అని కూడా ఎవరికీ తెలియదు. బాహుబలి వంటి సినిమాల్లో వచ్చి నువ్వు ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే అంత స్థాయికి నువ్వు వచ్చావంటే నిన్నేమనుకోవాలి? నీకు 10 మంది ఇప్పుడు చూస్తూ నువ్వు ఏమన్నా కూడా చూస్తూ ఊరుకునే మహిళా శక్తి ఏది చూస్తూ ఊరుకోదు. తస్మాత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ ఉండు. అలాగే హిందూ దేవి దేవతల గురించి కానీ, హిందూ ధర్మం గురించి కానీ చులకనగా ఎవరు మాట్లాడినా కూడా మేము చూస్తూ ఊరుకోము. హిందూ ధర్మరక్షణలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు చూస్తూ ఊరుకోరు. అలాగే ప్రకాష్ రాజు, అలాగే శేఖర్ కమ్ముల ఇలాంటి వాళ్ళందరూ కూడా సినిమాల్లో హిందూ ధర్మం గురించి, హిందూ దేవి దేవతల గురించి, హిందువులు అడుక్కు తింటున్నారని ఇలా ఇష్టం వచ్చిన ప్రచారాలు చేస్తూ వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. లేకపోతే తగిన బుద్ధి వీళ్ళకి శాస్తి చెప్తామని మేము అందరికి గట్టి వార్నింగ్ ఇస్తున్నాము. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజున సనాతన ధర్మం అంటే ప్రతి ఒక్కరికి ఒక వెటకారం అయిపోయిందండి. ఒక సోషల్ మీడియా కానివ్వండి, ఒక పిల్లాడి దగ్గర నుంచి తెలిసిన వాడు తెలియనివాడు ప్రతి ఒక్కడు కూడా దీన్ని కించపరుతూ మాట్లాడే స్థితికి వచ్చింది. అసలు ఈ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది? ప్రకాష్ రాజ్ గాని, సత్యరాజ్ గాని ఇలా చాలా మంది మాట్లాడుతున్నారు చూసారా. అసలు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా తెలియకుండా మాట్లాడుతున్నారా అయితే అర్థం కావట్లేదు. ఈ రోజున చాలా సంస్థలు అయితే వీటిపైన పోరాడుతున్నాయి. అంటే బయట గట్టిగా చెప్పట్లేదు, మీరు చెప్తున్నారు. మీరు ఎక్కడ తిండి తిని బతికారు? ఫస్ట్ మీరు ఈ తెలుగు సినిమాల్లోకి రాకపోతే అసలు మీకు తిండి అక్కడ ఎవరు తిండి తింటున్నారు? మీరు మా తిండి తింటూ పరాయి మతాన్ని మీరు ఇచ్చేస్తున్నారు. మీరు మతాన్ని చేసుకోండి, కానీ ఇంకొక మతాన్ని అనే రైట్స్ మీకు లేవు. ఎవరిచ్చారు? రాజ్యాంగంలో రాసి పెట్టారండి? మీరు ఎక్కడ తిన్నారు? మా తిండి తిన్నారు. ఇక్కడ తెలుగు వాళ్ళు వచ్చి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం తొండవరంలో గురువారం అమలాపురం ఎంపీ జి హరీష్ మాథుర్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ హరీష్ మాథుర్ రెడ్డి సుబ్రహ్మణ్యంలో ఇంటింటికి వెళ్లి గత వైసీపీ ప్రభుత్వంలో తొలి సంవత్సరంలో చేసిందేంటి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలో ఇచ్చిన హామీలలో ఎన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయని నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది చదువుకునే విద్యార్థులుంటే వారందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 13,000 రూపాయల చొప్పున వారి తల్లుల అకౌంట్లో వేయడం జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అయితే ఇంట్లో ఎంతమంది చదువుకున్నప్పటికీ ఒక్కరికి మాత్రమే వేసేవారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దంతులూరి శ్రీను రాజు, నియోజకవర్గ కో కన్వీనర్లు దాసరి వీర వెంకట సత్యనారాయణ, మోక ఆనందసాగర్, చిన్నం బాల విజయరాజు, పితాని కేశవ, మంద రాజేష్, గుడాల పని,
నాగబత్తుల వెంకట సుబ్బారావు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొనగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నామన రాంబాబు ఈ కార్యక్రమాలకు డుమ్మా కొట్టడం కొసమెరుపు. ఇక్కడ అంబాజీపేట డివి గారు, ఇక్కడ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కార్యక్రమంలో హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం ప్రతి ఇంటికి మన సంవత్సరం పాలన, మనం చేసిన పరిపాలన, మనం అందచేసిన సంక్షేమం, అభివృద్ధి ప్రతి ఇంటింటికి కూడా మనం తీసుకెళ్ళి వాళ్ళతో తెలియచేయాలని చెప్పి ఏకైక ఉద్దేశంతో మన అందరం ముందుకు రావడం జరిగింది. ఈ రోజున ఇక్కడే కాదు, ప్రతి గ్రామంలోని కూడా జిల్లా వారీగా, అన్ని రాష్ట్రం వారీగా కూడా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి చోటకి వెళ్ళినప్పుడు వాళ్ళతోని మాట్లాడుతూ నేరుగా వారి సమస్యలు, ఇంకేమైనా సమస్యలు ఉంటే వాటిని కూడా మనం తీసుకుంటూ దాన్ని త్వరలోనే కూడా పరిష్కారం చూపించడం, లేకపోతే అక్కడికక్కడే కావాలంటే అధికారులతో మాట్లాడుతూ దాని గురించి పరిష్కారం చూపించేలాగా మేమందరం కూడా బాధ్యత తీసుకున్నామని తెలియజేస్తున్నాం. ఈ 1 year పరిపాలనలోని అనేక సంక్షేమ పథకాలు మేము అమలు చేసాం. దీపం పథకం కింద గ్యాస్ బండి అయినా సరే, లేకపోతే మనం మెగా డిఎస్సి అయినా సరే, లేకపోతే తల్లికి వందనం, ఇవన్నిటినీ కూడా మేము అమలు చేయడం జరిగింది. వీటినితో పాటు రేపు రాబోయే రైతులకి అన్నదాత సుఖీభావ. ప్రపంచ 2 వీలర్స్ మెకానిక్ డే సందర్భంగా విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో 2 వీలర్ వర్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ 2 వీలర్స్ మెకానిక్ డే సందర్భంగా విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజాం టౌన్ సిఐ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెకానిక్లు బాధ్యతగా మెలగాలని, చెడు అలవాట్లకు బానిస కావద్దని అన్నారు. సమాజంలో బైక్ మెకానిక్లు పాత్ర కీలకమని వారు అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాలం చెల్లిన బైకులను వినియోగించడంపై మెకానిక్లు కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని, అనుమానిత వ్యక్తులు ఎవరైనా తమ వద్దకు ద్విచక్ర వాహనం తీసుకొస్తే సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుమారు 800 మంది బైక్ మెకానిక్లు పాల్గొని వారి ఐక్యతను చాటి చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ 2 వీలర్స్ మెకానిక్ డేగా ఈరోజు పరిగణించడం జరిగింది. దాని సందర్భంగా ఈ రాజ్యంలో ఒక చుట్టుపక్కల ఉన్న 6 మండలాల తాలూకా మెకానిక్స్ అందరూ కూడా ఒక చోట జాయిన్ అయ్యి ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దానికి యూనియన్ వాళ్ళు ఈరోజు నన్ను గెస్ట్గా పిలవడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ కొంత గైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మన సొసైటీలో 2 వీలర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అందరూ కూడా 2 వీలర్స్ ఉంటాయి. అలాగే దానికి సంబంధించి మెకానిక్స్ కూడా దానికి ఇంపార్టెంట్. పబ్లిక్ అందరూ కూడా వాళ్ళ దగ్గరికి వస్తారు. కాబట్టి వీళ్ళు చెప్పేది ఏంటంటే, నా రిక్వెస్ట్, ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువగా డ్రగ్ అనేది ఎక్కువ పెరిగిపోయింది. వాళ్ళ 2 వీలర్ మీద కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే రోడ్ యాక్సిడెంట్లలో కూడాను రోడ్ యాక్సిడెంట్ చేసి వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పార్టీ నేత లోకేష్ రెడ్డిల బృందం గురువారం ఉదయం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయింది. గతంలో ఈవీఎంల పనితీరుపై ఎన్నికల కమిషన్ కు వైఎస్ఆర్సీపీ బృందం ఫిర్యాదు చేసింది. బ్యాటరీ ఛార్జింగ్లు విషయంలో కూడా మా అనుమానాలు ఉన్నాయి ఈవీఎంస్ మీద అని చెప్పి అడగటం జరిగింది. పోలింగ్ కంప్లీట్ అయినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ 80% ఉంటే, కౌంటింగ్కి వచ్చేసరికి బ్యాటరీ ఛార్జింగ్ 40 రోజుల తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ మళ్ళీ 98% సందర్భాలు కొన్ని వాళ్ళ దృష్టి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ ఆఫ్టర్ 6 PM పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. అది సుమారుగా 4 కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు ఆఫ్టర్ 6 PM జరిగిన పోలింగ్లో వచ్చింది. దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరటం జరిగింది. అదేవిధంగా కొన్ని పర్టికులర్గా మేము అడిగిన వాటన్నిటికీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చి వాళ్ళకి సమాధానం వాళ్ళు ఇచ్చారు. వీవీప్యాట్ల విషయంలో కౌంటింగ్ చేయడానికి లేదు అని వాళ్ళు చాలా నిర్బంధంగా చెప్పడం జరిగింది. బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో అవి రీఛార్జబుల్ బ్యాటరీలను పెట్టడం జరిగింది కాబట్టి వాటిని
పెరగటము తగ్గటం అనేది ఉండదు అనేది వాళ్ళు చెప్పే కార్యక్రమం చేయటం జరిగింది. అదేవిధంగా 6 తర్వాత పోలింగ్ జరిగిన దగ్గర మెండుగా ఎక్కువ శాతం పోలింగ్ జరిగిన దానిపై వాళ్ళు పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. నియోజకవర్గం అయితే డేటా తెప్పించుకొని ఇంకొక అంశం 2014, 2020 కన్నా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ సంఖ్య గణనీయంగా పెరిగింది, ఓటర్ సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పి ఒక రాయచోటి నియోజకవర్గంలో ఎగ్జాంపుల్గా కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చి చాలా సానుకూలంగా స్పందించారు. ఆ నియోజకవర్గం నుంచి ఓటర్ డేటా తెప్పిస్తామని చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో వారం రోజుల పాటు వర్షాలు పడతాయన్నారు. ఋతుపవన ద్రోణి ఈరోజు బికనీర్, బనస్థలి, శివపురి, సిద్ధి, చాయ్బాస, దిఘా మరియు తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నది. మరియు ఒక ఉపరితల ద్రోణి ఆగ్నేయ రాజస్థాన్ నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు మరియు మధ్యప్రదేశ్లోని మధ్య ప్రాంతాల మీదుగా, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా, సౌత్ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా మరియు గాంగేయ పశ్చిమ 0.9 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇది కూడా దక్షిణం వైపుకు వంగి ఉన్నది. ఈ సినాప్టిక్ కండిషన్స్ వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 4 రోజులు కొన్ని చోట్ల, వారంలో మిగిలిన 2 రోజులు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 6 రోజులు 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. అల్లూరు జిల్లాలో చాలా వాగులు, గెడ్డలపై వంతెనలు లేవు. గిరిజన గ్రామాల ప్రజలు నిత్యవసర సరుకులు, అత్యవసర సమయాల్లోనూ వాగు దాటాల్సిందే. పలు చోట్ల కర్రలు, తాళ్ల సాయంతో వాగులు దాటుతూ మరికొన్ని చోట్ల ఒకరినొకరు ఊత పట్టుకుని గెడ్డలు దాటుతున్నారు. Yeah.